హృదయనిష్ట పెట్టుకుని వినండి. హేమాద్రింకిలమాతులుంగఫలమిత్యాదాయ మోదాధికో మౌఢ్యాన్నాకనివాసినాం భయపరైర్వాక్యైరివ ప్రార్థితః నీలేశంబరనీలమంబరతలం జంబూఫలం భావయన్ తం ముంచన్ గిరిమంబరం పరిమృశన్ లంబోదరః పాతు మాం. రిభుః నిదాఘ శృణు గుహ్యం మే సర్వసిద్ధాంతసంగ్రహం ద్వైతాద్వైతమిదం శూన్యం శాంతం బ్రహ్మైవ సర్వదా అహమేవ పరం బ్రహ్మ అహమేవ పరాత్ పరం ద్వైతాద్వైతమిదం శూన్యం శాంతం బ్రహ్మైవ కేవలం అహమేవ హి శాంతాత్మా అహమేవ హి సర్వగః అహమేవ హి శుద్ధాత్మా అహమేవ హి నిత్యశః అహమేవ హి నానాత్మా అహమేవ హి నిర్గుణః అహమేవ హి నిత్యాత్మా అహమేవ హి కారణం అహమేవ హి జగత్సర్వం ఇదం చైవాహమేవ హి అహమేవ హి మోదాత్మా అహమేవ హి ముక్తిదః అహమేవ హి చైతన్యం అహమేవ హి చిన్మయః అహమేవ హి చైతన్యం అహం సర్వాంతరః సదా అహమేవ హి భూతాత్మా భౌతికం త్వహమేవ హి అహమేవ త్వమేవాహం అహమేవాహమేవ హి జీవాత్మా త్వహమేవాహం అహమేవ పరేశ్వరః అహమేవ విభుర్నిత్యం అహమేవ స్వయం సదా అహమేవాక్షరం సాక్షాత్ అహమేవ హి మే ప్రియం అహమేవ సదా బ్రహ్మ అహమేవ సదా వ్యయః అహమేవాహమేవాగ్రే అహమేవాంతరాంతరః అహమేవ చిదాకాశం అహమేవావభాసకః అహమేవ సదా స్రష్టా అహమేవ హి రక్షకః అహమేవ హి లీలాత్మా అహమేవ హి నిశ్చయః అహమేవ సదా సాక్షి త్వమేవ త్వం పురాతనః త్వమేవ హి పరం బ్రహ్మ త్వమేవ హి నిరంతరం అహమేవాహమేవాహం అహమేవ త్వమేవ హి అహమేవాద్వయాకారః అహమేవ విదేహకః అహమేవ మమాధారః అహమేవ సదాత్మకః అహమేవో ప్రశాంతాత్మా అహమేవ తితిక్షకః అహమేవ సమాధానం శ్రద్ధా చాప్యహమేవ హి అహమేవ మహావ్యోమా అహమేవ కళాత్మకః అహమేవ హి కామాంతః అహమేవ సదాంతరః అహమేవ పురస్తాచ్చ అహం పశ్చాదహం సదా అహమేవ హి విశ్వాత్మా అహమేవ హి కేవలం అహమేవ పరం బ్రహ్మ అహమేవ పరాత్పరః అహమేవ చిదానందః అహమేవ సుఖాసుఖం అహమేవ గురుత్వం చ అహమేవాచ్యుతః సదా అహమేవ హి వేదాంతః అహమేవ హి చింతనః దేహోహం శుద్ధచైతన్యః
అహం సంశయవర్జితః అహమేవ పరం జ్యోతిః అహమేవ పరం పదం అహమేవావినాశ్యాత్మా అహమేవ పురాతనః అహం బ్రహ్మ న సందేహః అహమేవ హి నిష్కళః అహం తుర్యో న సందేహః అహమాత్మా న సంశయః అహమిత్యపి హీనోయం అహం భావనవర్జితః అహమేవ హి భావాంత అహమేవ హి శోభనం అహమేవ క్షణాతేతః అహమేవ హి మంగళం అహమేవాచ్యుతానందః అహమేవ నిరంతరం అహమేవాప్రమేయాత్మా అహం సంకల్పవర్జితః అహం బుద్ధః పరం ధామ అహం బుద్ధివివర్జితః అహమేవ సదా సత్యం అహమేవ సదా సుఖం అహమేవ సదా లభ్యం అహం సులభకారణం అహం సులభవిజ్ఞానం దుర్లభో జ్ఞానినాం సదా అహం చిన్మాత్ర ఏవాత్మా అహమేవ హి చిద్ఘనః అహమేవ త్వమేవాహం బ్రహ్మైవాహం న సంశయః అహమాత్మా న సందేహః సర్వవ్యాపీ న సంశయః అహమాత్మా ప్రియం సత్యం 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 పునః పునః అహమాత్మా అజరో వ్యాపీ అహమేవాత్మనో గురుః అహమేవామృతో మోక్షో అహమేవ హి నిశ్చలః అహమేవ హి నిత్యాత్మా అహం ముక్తో న సంశయః అహమేవ సదా శుద్ధః అహమేవ హి నిర్గుణః అహం ప్రపంచహీనోహం అహం దేహవివర్జితః అహం కామవిహీనాత్మా అహం మాయా వివర్జితః అహం దోషప్రవృత్తాత్మా అహం సంసారవర్జితః అహం సంకల్పరహితో వికల్పరహితః శివః అహమేవ హి తుర్యాత్మా అహమేవ హి నిర్మలః అహమేవ సదా జ్యోతిః అహమేవ సదా ప్రభుః అహమేవ సదా బ్రహ్మ అహమేవ సదా పరః అహమేవ సదా జ్ఞానం అహమేవ సదా మృదుః అహమేవ హి చిత్తం చ అహం మానవివర్జితః అహంకారశ్చ సంసారం అహంకారమతత్సదా అహమేవ హి చిన్మాత్రం మత్తో అన్యన్నాస్తి నాస్తి అహమేవ హి మే సత్యం మత్తో అన్యన్నాస్తి కించన మత్తో అన్యత్ తత్పదం నాస్తి మత్తో అన్యత్ త్వత్పదం నహి పుణ్యమిత్యపి న క్వాపి పాపమిత్యపి నాస్తి ఇదం భేదమయం భేదం సదసద్భేదమిత్యపి నాస్తి నాస్తి త్వయా సత్యం 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 పునః పునః నాస్తి నాస్తి సదా నాస్తి సర్వం నాస్తేతి నిశ్చయః ఇదమేవ పరం బ్రహ్మ అహం బ్రహ్మ త్వమేవ హి కాలో బ్రహ్మ కళా బ్రహ్మ కార్యం బ్రహ్మ క్షణం తదా సర్వం బ్రహ్మాప్యహం బ్రహ్మ బ్రహ్మాస్మేతి న సంశయః చిత్తం బ్రహ్మ మనో బ్రహ్మ సత్యం బ్రహ్మ సదాస్మ్యహం నిర్గుణం బ్రహ్మ నిత్యం చ నిరంతరమహం పరః ఆద్యంతం బ్రహ్మ ఏవాహం ఆద్యంతం చ నహి క్వచిద్ అహమిత్యపి వార్తాపి స్మరణం భాషణం న చ సర్వం బ్రహ్మైవ న సందేహః త్వమిత్యపి నహి క్వచిత్ వక్తా నాస్తి న సందేహః ఏషా గీతా సుదుర్లభా సద్యో మోక్షప్రదం హ్యేతత్ సద్యో ముక్తిం ప్రయచ్చతి సద్య ఏవ పరం బ్రహ్మ పదం ప్రాప్నోతి నిశ్చయః సకృశ్రవణమాత్రేణ సద్యో ముక్తిం ప్రయచ్చతి ఏతత్తు దుర్లభం లోకే త్రైలోక్యేపి చ దుర్లభం
అహం బ్రహ్మ న సందేహ ఇత్యేవం భావయే దృఢం తతః సర్వం పరిత్యజ్య తూష్ణీం తిష్ట యథా సుఖం సోతః భవన భువన గగన మధ్య ధ్యాన యోగాంగ సంగే యమ నియమ విశేషైర్భస్మరాగాంగ సంగైః సుఖముఖ భరితాశాః కోశపాశాద్విహీన హృది ముదిత పరాశాః శాంభవాః శంభువశ్చ ఇతి శ్రీ శివరహస్యే శంకరాఖ్యే షష్ఠాంశే ऋभुनिदाघ संवादे सर्वसिद्धांत संग्रह प्रकरणं नाम सप्तोदश अध्यायः। ऋभु महर्षि ఏం చెబుతున్నారంటే, నిదాఘ, ఓ నిదాఘ, శృణు విను, గుహ్యం, ఇది రహస్యం, మే సర్వసిద్ధాంత సంగ్రహం, అన్ని సిద్ధాంతాలకే కూడా సంగ్రహంగా చెప్తే ఇది. ద్వైతాద్వైతమిదం శూన్యం శాంతం బ్రహ్మైవ సర్వదా, అహమేవ పరం బ్రహ్మ అహమేవ పరాత్పరం, ద్వైతాద్వైతమిదం శూన్యం శాంతం బ్రహ్మైవ కేవలం. ఇది రహస్యం అని చెప్పారు. రహస్యం అంటే ఏంటనుకుంటున్నారా? మీరు ఎవరికైనా ఏదో చెబుతారు, ఇది రహస్యం అంటారా? వెళ్ళాళ్ళు ఇంకొకరు చెబుతారు, వాళ్ళకి కూడా చెప్పి ఏం చెబుతారు, ఇది రహస్యం, ఎవరికో చెప్పకుండా అంటారు. ఏదైతే రహస్యం అదేమైంది? గట్టబయలైంది కదా. రహస్యం అంటే ఎవరికే చెప్పొద్దని కాదు, నిజమైన అర్థం. నువ్వు బెల్లం ముక్క తింటా, ఆ తీపి నీ నాలుక తగులుతుంది. బెల్లం తీపి అనుభవించావు. అలాగే పాయసం తాగా, పాయసం తీపి బెల్లం తీపి ఒకటేనండి, డిఫరెన్స్ ఉంటుంది కదా. కానీ ఇది తీపే, అది తీపి. రహస్యం అంటే అది తనకు మాత్రమే అనుభూతిలో ఉంటుంది, ఇతరులకి అది ఎలా చెప్పాలో మాటల్లో చెప్పలేంది. అనుభూతిలో ఉంటుంది, వీళ్ళకి మాత్రమే అనుభవంలో ఉంటుంది. అది ఇతరులకి చెబుదామన్నా చెప్పగలిగేది కాదు. బెల్లం తీపి, పాయసం తీపి, ఇంకోటి ఏంటంటే మైసూరు పాకం తీపి, పాలకోవా తీపి, ఈ 4 తీపులు ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో రకమైన తీపి. ఆ తీపిని మీరు ఎలా విడదీయగలరు? మీరు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఇది ఈ రకమైన తీపి కలిగి ఉంది అని మీకు తెలుస్తుంది. అది ఈ రకమైన తీపి కలిగి ఉందని ఇతరులకు మీరు చెప్పగలరా? బెల్లం తీపికి పాయసం తీపికి డిఫరెన్స్ చెప్పగలరా? ఈ రెండు, అలాగే మైసూరు పాకం తీపి,
ఇంకోటి ఏంటి, పాలకోవా తీపి. ఈ 4 తీపుల మధ్య ఏమన్నా డిఫరెన్స్ మీరు చెప్పగలరా? ఎవరికైనా సరే చెప్పగలరా? అలాగని చెప్పి మీకు అనుభవం లేదా? అది ఆ 4 రకాల తీపులు మీకు అనుభవం ఉన్నాయా లేవా? ఉన్నాయి. మీ నాలుక బాగా పనిచేస్తుంది కాబట్టి మీకు అనుభవం ఉన్నాయి. అది ఇంద్రియానికి సంబంధించిన అనుభూతి. బ్రహ్మము ఇంద్రియానికి సంబంధించిన అనుభూతి కాదు. అది ఈ ఇంద్రియానికి సంబంధించిన అనుభూతి ఉన్నప్పటికీ కూడా ఈ 4 రకాల తీపి ఎలా ఉంటుంది విడమర్చి చెప్పండి అంటే, మాటల్లో ఏ మాటలు వాడతావు? ఏ మాటలు వాడినా కానీ దాన్ని వర్ణించలేనప్పుడు దాన్ని రహస్యం అంటారు. ఆత్మానుభవం పరమ గుహ్యం, పరమ రహస్యం. అది అనుభవంలో ఉన్న వాళ్ళకి అది ఎలాగుందో తెలుస్తుంది. బెల్లం తీపికి, పాయసం తీపికి, మైసూరు పాకం తీపికి, పాలకోవా తీపికి, ఈ 4 రకాల తీపికే నువ్వు డిఫరెన్స్ చెప్పలేవు. మాటలు ఉపయోగించలేవు నువ్వు. మహా అయితే ఏమో ఉపయోగిస్తాం? బెల్లం తీపే. పాయసం తీపి అది వేరేగా ఉంటుంది. అది ఒకటి కాదు, అది పాయసం తీపే. అలాగే మైసూరు పాకం తీపి అది కూడా వేరేగా ఉంటుంది. అది తీపే కానీ అది మైసూరు పాకం తీపే. అలాగే పాలకోవా ఆ తీపి కూడా వేరేగా ఉంటుంది కానీ అది పాలకోవా తీపి అని ఆ వస్తువు యొక్క పేరు పెడతాం. బ్రహ్మము నీవై ఉన్నప్పుడు ఆ బ్రహ్మము యొక్క ఆనందం అది బ్రహ్మానందమే, అది పరమగుహ్యం. నువ్వు చెబుదాం అనుకున్న భౌతికమైన విషయాలనే నీ బ్రెయిన్ విడమర్చి చెప్పలేదు కదా. నీ నాలుకకి తెలుస్తుంది, దాని ద్వారా బ్రెయిన్కి తెలుస్తుంది. అంటే మనసు రుచి చూస్తుంది. బ్రెయిన్ వెనకాల నుండి ఎవరు చూస్తున్నారు రుచి? బెల్లం తీపిని ఎవరు రుచి చేశారు? నాలుక అనే ఇంద్రియం ద్వారా బ్రెయిన్కి చేరి ఆ బ్రెయిన్ ద్వారా ఎవరు రుచి చూశారు? మనసు. రుచి చూడటం వరకు రుచి చూసింది. దాని డిఫరెన్స్ చెప్పమంటే దానిదే అని ఆ వస్తువు పేరు చెప్పగలరు కానీ ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? బెల్లం తీపికి, పాయసం తీపికి, అలాగే మైసూరు పాకం తీపికి, ఇంకోటి ఏంటంటే పాలకోవా తీపికి, ఈ 4 రకాల తీపులకి ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అని మాటల్లో ఎవరైనా వర్ణించి చెప్పగలరా? 700 కోట్లు ఎంతమంది ఉన్నారు కదా భూమి మీద, ఒకళ్ళైనా చెప్పగలరా? ఈ భౌతికమైన ఇంత చిన్న విషయాన్నే ఎవరో చెప్పలేరు. అంటే నీకు తెలుసు, నీకు అనుభవంలో ఉంది, నువ్వు ఇతరులకు చెప్పలేవు, దాన్ని అందించలేవు, తెలియపరచలేవు, వివరించలేవు. దాన్ని రహస్యం అంటారు. ఇది భౌతికమైన అర్థంలో ఇది. మరి ఏమంటున్నారు? నిదాఘ శృణు, ఓ నిదాఘ విను, గుహ్యం మే సర్వసిద్ధాంత సంగ్రహం. ఇదే గుహ్యం అయ్యా, ఇది రహస్యం అయ్యా. అదే ఋభు మహర్షి అనుభవంలో ఉంది. నిదాగుడికి చెప్పాలన్నా ఎలా చెబుతున్నాడు? ఇప్పుడు మామూలు భౌతికమైన వస్తువులు ఆ 4 దీపాలను విడమర్చమని చెప్పలేం కదా, కానీ దీని గురించి చెబుతున్నాడు. భౌతికమైన వస్తువు కాదు, ఇంద్రియాలకు అందేది కాదు, బ్రెయిన్కి అందేది కాదు, మనసుకే అది పట్టుకుందామంటే దొరికేది కాదు, బుద్ధికి అందేది కాదు, వీటికన్నిటికీ అందందే. ఇది నేను చెబుతాను, శ్రద్ధగా వినంటున్నాడు. ఎంత డేరింగ్ అండి అది. అది అయిపోయిన వాడు మాత్రమే చెప్పగలడు. ద్వైతాద్వైతమిదం శూన్యం, ద్వైతం అద్వైతం ఇదం శూన్యం.
మనం ద్వైతంలో ఉన్నామా అద్వైతంలో ఉన్నామా? ద్వైతంలో ఉన్నాం. అంటే రెండుగా ఉన్నాం. ఎందువల్ల వచ్చిందండి అది? ఈ బంధే మనం అనుకుంటున్నాం. ఈ బంధనే ఏమనుకుంటున్నాం? ఇది నేను, ఇది నేను, ఇది నేను అనుకుంటున్నాం. ఇది ద్వైతం. అద్వైతం అంటేది రెండు కానిది, ఏకముగా ఉన్నది. ఏకము అంటే మళ్ళీ రెండు అని వస్తుందని అద్వైతము అన్నారు. ఒకటి అంటే ఒకటి తర్వాత రెండు వస్తుంది, రెండు తర్వాత మూడు వస్తుంది అని ఒకటి అనలేదు దాన్ని. ఒక చోట వాడారు ఏకాంత వాసం, ఏక అంత వాసం అంటే ఒకే ఒక అంతం ఉంది. ఈ మనసు ఎక్కడ పడుతుంది అని మనో మూలంలో ఉంటే ఒకే ఒక అంతం ఉంది. అది పెద్ద అఖండమైన లోయలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి 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 ఇది ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు మాయమైపోతారు. అంత విపరీతమైన లోతుల్లో ఈ ప్రయాణంలోనే అది కాలిపోద్ది. ఇప్పుడు ఏదన్నా మనకి ఉలకలు పడుతున్నాయి అనుకోండి, లేకపోతే ఏదో ప్లేన్ ప్యాకెట్ అని పైన పడుతుంది అనుకోండి, పడేటప్పుడే అంటుకుపోద్ది. ఈ ఘర్షణ వల్ల నిప్పు రాజుకుని అంటుకుపోద్ది. అంటుకుపోయి భూమి మీద పడితే పడవచ్చు, పాడకపోవచ్చు. అది కాలిపోతుంది. ఇది ఎలాగైతే కాలిపోతుంది, ఇంచేత ఆకర్షణ శక్తితో పాటు ఇక్కడ భూమి మీద ఘర్షణ ఉంది. అదేంటిది? హృదయం అనేది విపరీతమైన ఆకర్షణ. బుల్లి దారాలతోటి మనం కట్టేసుకుంటున్నాం. ఇది నా ఇల్లు, ఇది నా ఒళ్ళు, వీళ్ళు నా పిల్లలు, లేకపోతే ఇది నాకు కావాలి, ఇది ఒక మోహం, ఇది నా కోరిక. ఈ నా 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 అనేది ఏంటి? ఈ బంధ నేను అనుకునేది. బంధలో ఏముందమ్మా? దరిద్రం తప్పించి ఏముంది బంధలో? పోనీ ఏమన్నా ఉంటే అనుకోవచ్చు, ఏమన్నా ఉందా బంధలో? ఏ దేహం చూసినా ఏమన్నా ఉందా పని? ఆ చర్మంతో ఏదో కప్పాడు, పూత పూసాడు, కానీ ఈ చర్మం తీసేసి చూస్తే ఎంత అందంగా ఉంటాం మనం. చర్మం అనేది పక్కకు పెట్టేసి అందరినీ ఫోటోలు తీయండి, లేకపోతే చూడండి. అసలు మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదా? మనకు చర్మం ఉంది కదండి, ఎంత లోతు ఉంటుంది? పెద్ద లోతే ఉండదు. అది ఇలా పిన్నిస్తే ఇలా గుచ్చుకుంటే వెంటనే రక్కపోతుంది, బాగా పలచగానే ఉంటుంది. ఈ పలచగా ఉన్నదాన్ని పక్కన పెట్టి, చర్మాన్ని తీసి పక్కన పెట్టి ఒక్కొక్క రూపం ఎలాగుండదు చూడండి. కొన్ని రక్తం గట్ట రాకుండా చేద్దాంలండి. అంటే చర్మూలు చేస్తే రక్తం వచ్చేస్తుంది కదంటే, మనం రాకుండానే చేద్దాం. ఏదో ఒక సిద్ధి ఉపయోగించి ఆ చర్మం మాత్రం తొలగించారు. ఇక్కడ మనం కూర్చున్నాం కదా, అప్పుడు మనం ఎలాగుంటాం? దెయ్యాలు కూడా అంత క్రూరంగా ఉండవేమో, అంత భయంకరంగా ఉండవేమో. మన ఫ్రెండ్స్ని చూసి మనమే జడుచుకుంటాం, మనల్ని చూసి కూడా మనం జడుచుకుంటాం. ఏముంది ఈ బంధులో? కానీ బంధనేని అనుకోవటం మానట్లేదు, మానేయాలి. అది మనం చేస్తున్న అతిపెద్ద తప్పు. తెలియకపోతే పొరపాటు, తెలియక చేసిందని పొరపాటు అంటారు. ఇప్పుడు మనకు తెలుసు. ఇప్పుడు కూడా మనం ఈ దేహమే నేను అనుకుంటే మనం తప్పు చేసినట్టే. పొరపాటుకి చిన్న శిక్ష ఉంటుంది, తప్పుకి పెద్ద శిక్ష ఉంటుంది. మనం భగవాన్ దగ్గరికి రాలేదనుకోండి, నాన్నగారి దగ్గరికి వెళ్ళలేదనుకోండి, ఈ దేహం అందరితో పాటు ఈ దేహమే అనుకున్నాం. అది పొరపాటు. అది ఒక అలవాటు ప్రకారం అనేసుకున్నాం. అందరూ ఎలాగ ఉన్నారో అలాగే అనేసుకున్నాం. కానీ తెలిసింది కదా, గురుదేవులు చెప్పారు కదా మనకి, ఈ దేహం నువ్వు కాదు. భగవాన్ జీవితాంతం చెప్పాడు, దేహం నువ్వు కాదు అని చెప్పాడు. అంటే తెలిసిపోయింది మనకి. తెలిసి చేసేదేంటి? తప్పున్నారా?
ఈ దేహం నువ్వు కాదు, మరి ఇంక నువ్వెందుకు అనుకుంటున్నావు? మరి నీకు ఏ రకమైన తలంపు వచ్చినా కానీ దానికి మూలంలోకి వెళ్తే ఈ దేహం నేను అనేది వస్తుంది. ఏ రకమైన తలంపు వచ్చినా కానీ, రాజకీయం తలంపు అవ్వచ్చు, వంట తలంపు అవ్వచ్చు, పెంట తలంపు అవ్వచ్చు, ఏ తలంపు అయినా కానీ ఈ తలంపు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఆఖరికి ఎక్కడికి వెళ్తుంది? ఈ దేహం నేను అనే దాంట్లోకి వెళ్తుంది. అది తప్పు కదా. దేహం నేను అని అనుకోకుండా కూడా పనులు జరిగిపోతూ ఉంటాయి మన ఒంటి మీద. మన ఒంటి మీద జరిగిపోతున్నాయి అంతే, మనం ఏం చేయట్లా. దేహం నేను అనుకోవడం వల్ల నేను చేస్తున్నానని చెప్పి అప్పుడు నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు నీకు పుణ్యం వచ్చేస్తుంది, పాపం వచ్చేస్తుంది, రెండో వచ్చేస్తుంది. పుణ్యం రాదు, పాపం రాదు, దేహం నేనే కాదు అని నువ్వు బలీయంగా అనుకోవాలి. వారానికోసారి అనుకోవటం కాదు. ఎప్పుడు జ్వరం వస్తే ఇప్పుడు జ్వరం తగ్గేదాకా డోలో 650 ఏదో అంటారు కదా, దాన్ని వేసేస్తున్నారా వేయట్లేదా? ఎప్పుడు దాకేస్తారా? జ్వరం కంట్రోల్ వచ్చేదాకా వేస్తారు కదా. మరి మనకు కూడా ఈ జ్వరం పట్టుకుంది కదా. ఏంటో జ్వరం? మాయ, బొందమాయ పట్టుకుందాం మనకి. ఈ దేహం నేను మరి అది పోయేదాకా ఇప్పుడు 4 గంటలకి 5 గంటలకు వేసేయమంటారు కదా, 6 గంటలకు ఒకసారి వేసేయమంటారు కదండి. జ్వరం ఆ కంట్రోల్లోకి వచ్చేదాకా వేసేస్తున్నాం కదా. మరి ఇది కూడా కంట్రోల్లోకి వచ్చేదాకా ఈ దేహం నేను కాదు అనే ఆ భావన బలపడే వరకు, ఆ టెంపరేచరు ఆ దిగే వరకు ఎలాగైతే ఆ జ్వరం వెళ్ళేస్తున్నామో అలాగే ఈ దేహం నేను కాదు అని నీకు స్వయంగా అనుభూతం అయ్యే వరకు కూడా ఈ మాయ జ్వరానికి వెళ్ళేస్తున్నాం మనం. వెళ్ళంటే నేను కాదని అనుకోపోనే, అది నేను ఎవరో తెలియకపోయినా దేహం నేను కాదు, అది పెద్ద ఏముంది దీంట్లో వేస్తున్నాం మనం. ఎందుకు వేయట్లేదు? ఒలుకోవు. మనం వెళ్ళి భగవాన్ భక్తులు అయితే ఆయన చెప్పిన దాన్ని మనం పాటిస్తేనే కదా ఆయన భక్తులు. అంతేగాని ఆయనకు దండ వేసేసి అగరపళ్ళు ఇచ్చేసి దీపం ఇచ్చేసి ఓ ప్రసాదం పెట్టేది భగవాన్ భక్తులు. ఆయనకి ఎందుకు మన ప్రసాదం? ఆయనకి రెగ్యులర్గా మన ప్రసాదం పెట్టవలసిన అవసరం ఏంటి? వచ్చి ఆయన అడిగాడా? దండ వేయమని అడిగాడా? ఆయన జీవితంలో ఒకసారి కూడా ఎప్పుడు దండ వేయించుకోలేదు. అంచేత దండ ఎత్తే ఎవడరా నువ్వా, నాకు దండ వేస్తున్నావు అనుకుంటాడు. నేను అడిగింది ఏంటి, నువ్వు చేసేదేంటి? దేహం నేను కాదు అని నీకు అర్థం కాకపోయినా కానీ అనుకోగా నువ్వు అలా అనుకుంటే ఒక దండ వేసిన దానికి ఎక్కువ సంతోషిస్తాడు బాగా. డోలో 650 వేసేయి, 4 గంటలకు ఒకసారి వేసేయి, పెరిగిపోతుంది. లేదని అది ఈ దేహమే నేను అని నువ్వు అనుకోకుండా ఉండలేవు. అంచేత పాసలవాడు ఏనాటి నుంచో ఎన్నో జన్మల నుంచి వస్తుంది. ఒకసారి పొమ్మంటే పోదు. కానీ నువ్వు ఇంత శ్రద్ధగా జ్వరం టెంపరేచరు పెరగకుండా 4 గంటలకి ఒకసారి ఏమంటే 6 గంటలకు ఒకసారి ఏమంటే డాక్టర్ ఎలా చెబితే అలా వేస్తున్నావు కదా. మరి భగవాన్ కూడా చెబుతున్నారు కదా, నీకు ఎప్పుడైతే దేహాభిమానం వచ్చేస్తుందో అప్పుడు ఆత్మాభిమానం పెట్టుకో అని చెబుతున్నారు కదా. నేను దేహం కాదు, ఆత్మనే నేను. కనీసం బిళ్ళని వేసుకోవాలి కదా. నేనేమంటున్నారంటే ద్వైతాద్వైతమిదం శూన్యం, మన అద్వైతం ఇది. అంచేత అది కూడా శూన్యం అంటున్నాడు. ద్వైతం ఎలాగా శూన్యమే. నేనున్నాను, నువ్వు ఉన్నావు, ఈ ప్రపంచం ఉంది, ఇదంతా ద్వైతం ఎలాగా శూన్యమే. మరి అద్వైతం కూడా శూన్యం అంటున్నాడు ఈయన. మన అద్వైతం అటువంటిది. అది అప్పుడు దాకా నిదాగుడు కూడా ప్రాక్టీస్ చేశాడు. ఆ ప్రాక్టీస్ చేసిన అద్వైతం ఇటువంటిది. ఇది అందుచేత నువ్వు చేసే ఆ ప్రాక్టీస్ కూడా శూన్యమే, నీ సాధన కూడా శూన్యమే. ద్వైతం శూన్యమే, అద్వైత సాధన నువ్వు చేస్తున్నావు కదా, అది కూడా శూన్యమే. నిజానికి అద్వైతం కూడా శూన్యమే అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? అది గుహ్యం. నీకు అనుభవంలోకి వచ్చిందా నీకే తెలుస్తుంది. అద్వైతం కూడా శూన్యం అంటున్నాడంటే మనం అనుకోవచ్చు. అద్వైత స్థాయిలోకి వెళ్ళిన తర్వాత అది కూడా లేదు, అది కూడా శూన్యమే. ద్వైతం ఉంటే అద్వైతం ఉంటుంది.
అది ప్రాక్టీస్ కూడా నీకు శూన్యమే. అది ఎలాగ శూన్యం అంటున్నారు కదా, వదిలేద్దామా అంటే నువ్వు చేసిన తర్వాత, రీచ్ అయిన తర్వాత, ఇప్పుడు నది దాడతావు, పడవ ఎక్కుతావు, ఆ పడవ నది అవతల ఒడ్డుకు వెళ్ళిపోతావు, ఇంకా పడవలో కాలేసి ఉంటావా? ఉండవు కదా. అంటే అది కూడా వదిలేసావు కదా. ముందు ద్వైతంలో ఉన్నావు, యువతల గట్టున ఉన్నావు, అవతల గట్టు అద్వైతంలోకి వెళ్ళాలి. పడవ ఎక్కువ సాధన, పడవ ఎక్కువ అద్వైత సాధన చేయగా 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 మొత్తానికి సిద్ధించింది, అవతల గట్టుకు వెళ్ళిపోయావు. అప్పుడు ఈ ఎక్కిన పడవను వదిలేస్తావా, మళ్ళీ దాంట్లోనే ఉంటావా? అవతల గట్టుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంక పడవ అవసరం ఏముంది? ఆ రకమైన అద్వైతం. అది అద్వైత భావన కూడా ఉండదు అని అర్థం. భావనగా ద్వైతం ఉంది, భావనగా అద్వైతం ఉంటే అది కూడా శూన్యమే. అద్వైతానికి కూడా అబోవ్గా ఉంది, అద్వైత భావనకు కూడా అబోవ్గా ఉంది. అద్వైత భావనలో ఉంటే కనుక ఆ భావన కూడా ద్వైతానికి సంబంధించే వచ్చేస్తుంది. పడవ దిగితేనే కానీ నువ్వు అవతల గట్టుకి వెళ్ళలేవు. దిగిపోయిన తర్వాత ఈ సాధన అవసరం ఉంది నీకు? సాధన అవసరం ఏమి లేదు. అద్వైత సాధన నువ్వు చేసావు, అద్వైతంలోకి వెళ్ళిపోయావు. నువ్వు కళ్ళలోంచి మెలుగు వచ్చేసింది, ఇల్లో పడ్డావు. ఇల్లో పడిపోయిన తర్వాత కళ్ళకు సంబంధించిన తలంపులు నీకెందుకు? కళ్ళలో పెద్ద సాధన చేసేసావు, అది ఇప్పుడు అవసరమా? ఆ సాధన వల్ల నీకు మెలుగు వచ్చేసింది నిజంగానా? మెలుగు తెచ్చేసి అంటే ఏదైనా భయం వేసినప్పుడు, లేదా దయ్యం పడ్డట్టు అనిపించా ఏదో వచ్చినప్పుడు మెలుగు తెచ్చేసుకో, కాళ్ళు చేతిలో కొట్టేసుకుంటాం. ఏదో పీకినొక్కేట అనిపిస్తుందా ఇలాగా మొత్తం మీద మెలుగు తెచ్చేసుకో, అయినా కానీ మెలుగు రావట్లేదు. కాళ్ళు చేతులు తెక్కొట్టేసుకున్నా కానీ బయట చూస్తే కాళ్ళు ఆ చేతులు అలాగే ఉంటాయి. ఇంకా కాళ్ళు చేతుల్లోకి చైతన్యం ఇంకా వెళ్ళలేదు అని కళ్ళని అనుకుని మళ్ళీ 4-5 సార్లు ట్రై చేసిన తర్వాత అప్పుడు సడన్గా మెలుగు వస్తుంది. నువ్వు ఆ కమాండ్ ఇచ్చావు దానికి, కాళ్ళు చేతిలో కొట్టేసుకుంటున్నాయే, కొట్టుకోవట్లేదు నేను అనుకుంటున్నాను, కొట్టుకోవట్లేదు అని కొట్టుకొని రా బాబు ఇది దెయ్యం ఏదో మీద పడిపోతుంది నాకు కళ్ళలో ఇదంతా అని బలవంతానికి కొట్టుకోక మొత్తానికి మెలుగు వచ్చింది. ఆ కమాండ్ ఇచ్చిన తర్వాత మొత్తానికి ఆ దేహంలోంచి, ఆ కళ అనే దేహంలో మెలుగు వచ్చేసింది. నువ్వు కొట్టుకోవడం వల్ల మెలుగులోకి రాగలవా? నువ్వు చేసే సాధన వల్ల రాగలవా? అలాగని చెప్పి అసలు కొట్టుకోకుండా, ఆ తలంపే లేకుండా కొట్టుకోక వచ్చావు కదా బయటికి మెలకువలోకి. ఆ కొట్టుకోవడం అనేది అసలు అవసరం లేదా? ఒకటి నువ్వు దేహం అనుకుంటున్నావు, అది పక్కా తప్పున్నారో అని అడుగుతున్నాడు ఈయన. అంటే తిట్టడమే అది. నేను దేహాన్నే నువ్వు అనుకుంటా ఉంటే అది తప్ప అంటే తప్పే అంటున్నారు కదా. తప్పున్నారని అడిగితే ఏంటి అర్థం? తిట్టినట్టు. వారు బండోళ్ళారా అసలు ఇప్పటికైనా బుద్ధి రావట్లేదండి మీకు, నువ్వు దేహం ఏంటి నాకు తెలియట్లేదు కదంటే పని అనుకో. భావన బలం వల్ల భక్తి ఉత్తమం అవుతుంది. నీ కోరిక ఏంటని చెప్పు, కోరికలు తీర్చేవాడుగా తీర్చేవాడు. ఈ ద్వైతంలోంచి బయటపడాలి, మళ్ళీ పుట్టుకు రాకుండా చేసుకోవాలి. ఈ భావన బలీయంగా పెట్టేసుకో. అది బలీయంగా పెట్టేసుకుంటే మళ్ళీ గబుక్కి సడన్గా వస్తుంది ద్వైత భావన, అంటే దేహభావన ద్వైత భావన. దేహభావన వచ్చినప్పుడల్లా మళ్ళీ బలీయంగా అనుకో. ఇక్కడ ఏమన్నారంటే ద్వైతమిదం శూన్యం, ఇది కూడా శూన్యమే. మనం పాటించే ద్వైతం ఎంతో మనం పాటించే అద్వైతం కూడా అంతే. అద్వైతాన్ని ఆఖరికి ఆడ పెద్ద అద్వైతం గడరా అంటారు, అంటే ఆడు చెప్పేది ఏది ఆడికి అర్థం కాదని అలా వచ్చేసింది నానుడి. భాగవతానేమో భాగవతం అని, అద్వైతానేమో అద్వైతం అని ఇలా వచ్చేసింది. అంటే వాడు చెప్పేది ఎవరికి అర్థం కాదనమాట. నిజంగానే అద్వైతం అనేది ఎవరికి అర్థమవుతుంది? అది మనసుకు అర్థమవుతుందా, బుర్రకు అర్థమవుతుందా?
అర్థం చేసుకుంటూ వచ్చేదా? బెల్లం నాలుగు మీద పెట్టుకుంటే తీవిగా ఉంటుంది, దాని గురించి ఏం అర్థం చేసుకుంటావు? తాజా తింటావు, నోట్లో తీపిగా ఉంటుంది, ఆ తీపి వేరు ఈ తీపి వేరు. దాన్ని అర్థం ఎడమచ్చి చెప్పంటే ఏం చెబుతావు నువ్వు? అది ఇంద్రియాలకు అందేది కాదు, ఈ భౌతికమైన ఇదే ఇంద్రియాలకు అందేది కాదు. ఇది గుహ్యం, ఇది రహస్యం. అంటే నువ్వు ఇతరులకు చెబుదాం అనుకున్నా కానీ నువ్వు చెప్పలేని స్థితిలో ఉంటావు, అది రహస్యం. దాన్ని కూడా అంటే బ్రహ్మానందాన్ని కూడా, బ్రహ్మం గురించి కూడా ఇది గుహ్యం నిదాఘ శృణు గుహ్యం మే సర్వసిద్ధాంత సంగ్రహం అంతా కూడా నేను చెప్పేస్తున్నాను అంటున్నాడు. కానీ అది రహస్యం అంటున్నాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి ఆ రిభు మహర్షికి ఉన్నటువంటి ఆ పవర్ ఎంత అంటే వాడి గురించి చెప్పుకోవడం వల్ల చెప్పినంత మాత్రాన బ్రహ్మ ఇది స్వయం బ్రహ్మం భవతి స్వయంగా ఎన్నవాడు కూడా బ్రహ్మం అయిపోతాడు. ఇది లాస్ట్లో వస్తుంది కదా అది. వక్తా నాస్తి న సందేహ ఏషా గీత సుదుర్లభ. ఈ గీత రిభుగీత ఇది దుర్లభం అంటే సుదుర్లభం. నీ చేతిలో రావడం కూడా దుర్లభం అంటే సుదుర్లభం, బాగా అత్యంత అరుదు. అది ఎలా వచ్చింది మొత్తానికి, అది పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల నీ చేతిలోకి వచ్చింది. వక్తానాస్తి న సందేహ. ఇక్కడ చెప్పేవాడు కూడా లేడు, చెప్పేవాడు మనకు అనిపించాడు అంతే. ఇంచేత బంధభావన ఉంది కదా మనకి, అంతే చెప్పేవాడు కూడా బంధ అనుకుంటాం కదా, అందుకని అటువంటిది అనుకుంటారా అని. వక్తానాస్తి, వక్త కూడా లేడు అక్కడ. నా సందేహ, ఏ సందేహం పడద్దు నువ్వు. ఇది ఎవిగా చెప్పేవాడు అంటే ఒకడు ఉన్నాడా నువ్వు అనుకుంటున్నావేమో. వక్తానాస్తి, వక్త కూడా లేడు అక్కడ. లేడా అంటావేమో, సందేహం పడద్దురా బాబు నువ్వు. ఏదైతే సత్యమో అదే చెప్పుకుంటుంది, కానీ అక్కడ ఒక వక్తుండి చెప్తే అది రిపుగా అవుతుంది. వక్తానాస్తి న సందేహ ఏషా గీత సుదుర్లభ. చాలా 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 దుర్లభం, అది వినటం చాలా 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 దుర్లభం. ఈ బులిబులి కోరికలు, పొడిబిల్ల ఉంటుంది అలా వెళ్తూ ఉంటుంది, ఎక్కడైనా గింజ దొరుకుద్దేమో తిందామని వెళ్తూ ఉంటుంది. అంత బులిబులి కోడిపిల్ల ఎలాగైతే తిందామని వెళ్తే మనం కూడా అంతే. మనకు ఆకలి తప్పించి రెండోది లేదు. మనకు ఆకలి ఏమున్నాయో ఇంకా పనికిమాలి ఇంకా బోర్డుని ఉన్నాయి. వక్తానాస్తి న సందేహ అంటే సందేహం వస్తుందేమో, అసలు సందేహించొద్దురా బాబు, అక్కడ చెప్పేవాడు లేడు. అక్కడ ఈ రిపుగైతే ఎవడైతే చెబుతున్నాడో ఆడు చెప్పేవాడు లేడు. వక్తానాస్తి న సందేహ ఏషా గీత ఎవరి చేతిలోకి వస్తుందా అయ్యా ఇది? ఎవరు వినగలరా అయ్యా ఇది? నిదాగా నేను చెబుతున్నాను, నేనున్నాను అనుకుని చెబుతున్నానా, నువ్వు అలా అనుకుంటున్నావా? వక్తానాస్తి నా సందేహ, నేను నీకు చెబుతున్నాను అనుకుంటున్నావా? నువ్వు దేహంగా ఉన్నాను అనుకుంటున్నావు, నీ తప్పే. నేను కూడా దేహంగా ఉన్నాను అనుకుంటున్నావు నువ్వు. అలా అనుకోకయ్యా, నువ్వు సందేహం పెట్టుకోవద్దయ్యా. వక్తానాస్తి న సందేహ ఏషా గీత సుదుర్లభ. ఎన్ని జన్మలకు వచ్చిందో రిభు మహర్షి. ఈ నిదాగుడు అనేవాడు ఎన్ని జన్మల్లో సాధన చేసుకుంటే ఈ రిభు గారు వచ్చారో, ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నారు. ఆయన గురించి ఆయన చెప్పుకోవడం అంటే మొట్టమొదటిగా ఎవరు చెప్పారు? ఉమాదేవికి మహేశ్వరుడు చెప్పాడు. ఆ మహేశ్వరుడే కదా ఇక్కడ. మహేశ్వరుడు అంటే మెల్లి ఉమా, మెల్లి భార్య, మహేశ్వరుడు మగుడు, ఇది కాదు అక్కడ. వక్తానాస్తి సుదుల్ న సందేహ. సందేహం పడతావేమో పడద్దు. నువ్వు వినటమే. శృణు, విను, నీ చెవులు ఉన్నాయి, విను. కానీ సందేహం పెట్టుకోవద్దు. ఇక్కడ వక్తానాస్తి, అసలు చెప్పేవాడు లేడయ్యా బాబు. అలాగే ఇది సుదుర్లభం. ఈ గీత ఏంటి? సుదుర్లభం. ఇది నువ్వు దొరకాలనుకుంటే దొరకదు.
నువ్వు కోరుకున్నా దొరకదు, కేవలం నీకు పుణ్యం ఉన్నా దొరకదు. వైరాగ్యం లేకుండా పుణ్యం బోడంత ఉంటుంది చాలామందికి. వాళ్ళకి మేళ్ళ మీద మేళ్ళ, మెదుల మీద మెదులు ఇచ్చేస్తాడు అంతే. ఓ 10 ఇళ్ళు ఇచ్చేస్తాడు. ఏం చేసుకుంటావు వాటిని? 10 ఇళ్ళలో దొల్లుతావా ఏంటి? ఏం చేసుకుంటా అంటే పుణ్యం వల్ల 10 ఇళ్ళు వచ్చేసినాయి. పుణ్యం వల్ల 10 ఇళ్ళు వస్తే రావచ్చేమో, ఈ రేపుగీత నీకు వినలేవు, నువ్వు శ్రవణం చేయలేవు. అత్తానాస్తే నా సందేహ. నీకు పుణ్యం వల్ల వచ్చేది కాదు ఇది, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల నిన్ను నువ్వు కాల్చుకొని ఎప్పుడైనా ఎవరికైనా పడటం వల్ల అది మళ్ళీ మమకారం ఆమన పక్షంలో ప్రతి తల్లి కూడా కడుపు కాల్ చేసుకుని బిడ్డకు పెట్టేస్తుంది. దాన్ని ఏమంటారు? మా అమ్మ కారం. ఏం కారం అమ్మది? మా అమ్మ కారం. నా కారమే అది, నాకు సంబంధించిన కారమే. అలా కాకుండా, మమకారం కాకుండా, నిజంగా నువ్వు కోల్పోయి నువ్వంటూ లేకుండా ఎవరికైనా ఏమైనా పెట్టావా? వాళ్ళ తృప్తిగా కోసం నువ్వు పెట్టావా? తృప్తి నువ్వు కౌంట్ చేయలేవు. వాడి ముఖంలో చూపించే తృప్తి నీకు అర్థం కావాలంటే అది నీకు ఎంతో సాధన ఉండే కానీ తెలియదు. అపాత్రదానం చేయకూడదు. ఇంకేమంటున్నాడు? వక్తానాస్తిన సందేహ ఏషా గీత సుదుర్లభ సద్యో మోక్షప్రదం హ్యేతత్ సద్యో ముక్తిం ప్రయచ్చతి. సద్యో వెంటనే. ఈ మామూలుగా బెల్లం తీపి బూందీ తీపిగా మనకు తేడా తెలియదు కదా. ఒకవేళ తెలిసిన ఎవరికే చెప్పలేం కదా. ఇంద్రియాలకు సంబంధించిన అనుభూతినే మనం ఎవరికే చెప్పలేం కదా. కానీ ఈయన చెప్పేస్తున్నాడు, నేను చెబుతాను. దాకా శృణు గుహ్యం, నేను చెబుతాను విను, ఇది చాలా రహస్యం. రహస్యం అంటే 10 మందికి చెప్పకూడదని కాదు. ఇలా అనుకుని ఏదో అడుగు ఏదో చేస్తారు కదా, ఆ చెవిలో చెబుతాం. ఏంటో చెవిలో చెప్పడం, ఆ బొంద. రహస్యం అంటే ఎవరికి పక్క వాళ్ళు కనపడకుండా చెప్పడం అనుకుంటున్నారు. రహస్యం దాన్ని అనరా. రహస్యం అంటే నీకు తెలుస్తుంది. ఇప్పుడు గాయత్రి రహస్యం అని అన్నారు. గాయత్రి చేసిన వాళ్ళుగా తెలుస్తుంది. దాని పవర్ ఏంటి, దాని అనుభూతి ఏంటి అనేది తెలుస్తుంది. అది ఎవరు ఎంతవరకు చేస్తే అంతవరకు దాని అనుభూతి తెలుస్తుంది. ఇంత చేస్తే ఇంత తెలుస్తుంది, అంత చేస్తే అంత తెలుస్తుంది, ఎంతో చేస్తే ఎంతో తెలుస్తుంది. గాయత్రి అనుభవక వేద్యంగా మనకు అనుభవంలోకి వస్తున్నప్పుడు దాన్ని నువ్వు ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా చేయలేవు. అది రహస్యం. చెవుల్లో చెప్పేది రహస్యం ఏంటి? ఇదని భౌతికమైందా గాయత్రి అంటే? ఏమంటున్నారంటే ఇది చెప్పేవాళ్ళు లేడా ఎక్కడ? వక్తా నాస్తే. అదేంటి నువ్వు చెబుతున్నావు కదా, ఓ రిభు మహర్షి నువ్వే చెబుతున్నావు కదా, నేను వింటున్నాను కదా అనుకుంటామేమో. అలా సందేహించొద్దు. నేనంటూ ఉండి ఒక దేహంగా ఉండి ఒక మనసులోంచి వచ్చేది కాదు, అది ఒక బుద్ధిలోంచి వచ్చేది కాదు. రిభువు గారు సత్యమే చెబుతున్నారు. సత్యం తాను అయిపోయి చెబుతున్నారు. బ్రహ్మము స్వయంగా తాను అయిపోయి చెబుతున్నారు. అంచేత వక్త అక్కడ ఉన్నాడు, జీవుడిగా ఉన్నాడు, అక్కడ లేడు కదా. చెప్పేది పరబ్రహ్మం. పరబ్రహ్మం స్వయంగా చెబుతున్నప్పుడు ఏమవుతాడంట? సద్యో మోక్షప్రదం. అంటే అప్పటికప్పుడే మోక్షం. అదేంటండి విన్నాం కదా, మాకు ఇంకా మోక్షం రాలేదండి, ఇప్పుడే కదా విన్నాం. అరుణాచలం 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 అంటే అహంకారం పోద్దంటున్నారు. మేము ఎన్నిసార్లు అనుకున్నాం, ఇంకా పోలేదండి. అరగదయ్యి అరగదయ్యి అరగదయ్యి. దాని పని చేసుకుంటూ పోతుంది. మన పొలంలో తడిసిపోయినాయి, అగ్గిపొల్లలు వేసారు గురువుగారు. ఎక్కడ తడుతుంది, ఎక్కడ వెలుగుద్ది అది? అది ఏమన్నా పెట్రోల్ ఏంటి వెలుగుతాకి? పెట్రోల్ అంటే వైరాగ్యం. అక్కడ వైరాగ్యం ఏమైనా ఉందా? లేదే. మనకేముంది? మోహం ఉంది. దేహాత్మ భావన ఉండటం వల్ల ఆ మోహం ఉంది. దేహాత్మ భావన పెట్టుకోవద్దు. నీ పనులు నువ్వు చేసుకో. నువ్వు చేసుకోవడం అంటే అయ్యే అయిపోతూ ఉంటాయి.
ఆఖరికి నీ డైలాగులతో సహా స్క్రిప్ట్ ప్రకారం వెళ్తుంది. ఆ స్క్రిప్ట్ని ఈశ్వరుడు ఏం చేస్తాడు, గురువుని పంపించి దాన్ని మళ్ళీ అడ్డదిడ్డంగా ఉంటే దాన్ని మారుస్తాడు, ఆ స్క్రిప్ట్ వస్తుంది. ముందు సినిమా తీసేశారు, తీసేసిన తర్వాత దాంట్లో ఈ సేమ్ సీన్లన్నీ తీసేస్తే కనుక సినిమా ఎవడో చూడడం. అంచేత ఈ సినిమా బాగా చూడాలంటే ఏం చేశారు, స్క్రిప్ట్ మార్చి మళ్ళీ తీశారు. అదే గురువు రావటం మన జీవితంలోకి, అదే సత్సంగం మన జీవితంలోకి రావటం. మార్చేస్తారు. మార్చేసిన తర్వాత ఆ డైలాగులు వస్తాయి, కొత్త సినిమా డైలాగులు వస్తాయి. నోటితోటి ఏం మాట్లాడతావు, ఆఖరి నీ తలంపు ఏమొస్తుంది, మొత్తం అంతా కూడా స్క్రిప్ట్. ఆ తలంపు ఏదో వస్తుంది కదా, దాన్ని ఆపే. ఈ తలంపు ఏ తలంపు అయినా సరే మూలం దేంట్లోంచి వస్తుంది, నేను ఈ దేహాన్ని అనే మూలం నుంచి వస్తుంది. అది నువ్వు కాదు కదా, అది అబద్ధం కదా, అది తప్పు కదా, తప్పు అన్నారు అంటున్నారు కదా. అంచేత ఆ మూలంలో ఉండగానే ఆపేయాలంటే నువ్వు ఆ మూలంలో ఉండాలి. అయ్యో నేను 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 అనుకుంటాం చాలా కష్టంగా ఉందండి అంటే కనుక పోనీ ఇది పట్టుకో. నిజానికి నువ్వెవరో ఏం చెబుతున్నాడు, అహమేవ హి శాంతాత్మా అహమేవ హి సర్వగః అహమేవ హి శుద్ధాత్మా అహమేవ హి నిత్యశః. నువ్వు నిత్యుడివి, నువ్వు అనంతుడివి, నువ్వు అచ్యుతుడివి, నువ్వు శుద్ధుడివి. అయ్యో అదేంటండి ఎన్నో పనులు చేసేసాను, నేను శుద్ధుడు. ఈ పనులన్నీ ఎవరు చేశారు, దేహం నేను అనుకున్నా చేసింది, నువ్వు చేయలేదు. అది నువ్వు ఏదైతే శుద్ధాత్మగా ఉన్నావో జీవుడి వైపుని చూసినప్పుడు నువ్వు శుద్ధిగా ఉన్నావు కదా, కొంత శుద్ధిగా ఉన్నావు, కొంత శుద్ధిగా ఉన్నావు. జీవుడి వైపు నుంచి వెళ్తే ఆ శుద్ధిగా ఉన్నది నువ్వు కాదయ్య బాబు, వదిలే. దాన్ని కాల్ చేస్తాడు ఈశ్వరుడు, గురువుని వెంబట్టుకుని ఏదో కాల్ చేస్తాడు. నువ్వు ఏది కాదో, ఏ దేహం అయితే నువ్వు కాదో, నేనే దేహాన్ని అనుకుని నువ్వు కాని దాన్ని నువ్వే అనుకుని ఏ పాపాలు అయితే చేసావో అది నువ్వు కాదు, వదిలే ఒకసారి అంటున్నాడు. స్పాట్లో వదిలే. అప్పుడు ఆ పాపాలు నీకెందుకు చెందుతాయి? నువ్వు ఇప్పుడు ఎవరో, నువ్వు నిత్యుడివి, నువ్వు శుద్ధుడివి, నిత్యాత్మ, నిత్య శుద్ధాత్మ, సర్వత్ర పరిపూర్ణాత్మ. అన్ని వేళలా అన్ని చోట్ల నువ్వు పరిపూర్ణమైన ఆత్మవే, నువ్వు శుద్ధుడు అయిన ఆత్మవే. నువ్వు ఆత్మ అంటే ఏంటి? ఉండటమే. నువ్వు ఎప్పుడు ఉండటంగానే ఉన్నావు. అప్పుడెప్పుడో ఉండటంగా లేనండి అని దాని గురించి తెలుసుకుంటావు ఎందుకు? ఆ చాప్టర్ క్లోజ్. భగవాన్తో అగ్రిమెంట్ అయిపోయింది, జ్ఞానం అనేది కఠిన్ చేసుకున్నావు తాళి. నేను ఇంకా మా పుట్టింటికి వెళ్తాను. అవి ఎందుకు తలంపులు నీకు? పుట్టింటికి వెళ్తే ఇంక వెళ్ళినట్టే ఉంటుంది, ఇంకా రావడానికి ఉండదు. ఇంకా ఇక కట్టేసే వీడికి వైరాగ్యం అనే ఒక తాళిబట్టి కట్టేసేవాడు. అలా ఉండిపో. నువ్వు నిత్యుడివి. ఏమంటున్నాడు? అహమేవ హి శాంతాత్మ. ప్రశాంతంగా ఉన్నది ఏదైతే ఉందో అది నేను, ఏ ఉండటం అయితే ఉందో అది నేను. అలా స్టార్ట్ చేయి. నువ్వు కొత్త సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఎలా చెబితే అలా చెయ్యి. ఈ పాత సంవత్సరం విడిచిపెట్టే. పొద్దున్నే లేచి అమ్మ ఏం చెబుతుంది, నాన్న ఏం చెబుతారు, అక్కడ లేరు వాళ్ళు. నువ్వు కొత్త కొంపలోకి వచ్చేసావు. ఇక్కడ ఎలా ఉన్నారో అలా చేసుకో. అహమేవ హి శాంతాత్మ అహమేవ హి సర్వగః అహమేవ హి శుద్ధాత్మ. అంటే శాంతంగా ఉంది, శుద్ధంగా ఉంది, అది నువ్వే అయి ఉన్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదిగానే ఉన్నావు. అహమేవ హి నిత్యశః. అదే నిత్యము, నువ్వు నిత్యుడిగా ఉన్నావు. అహమేవ హి నానాత్మ. ఈ 4 రకాలుగా కనిపిస్తున్నారు ఇప్పుడు కూడా. ఆ కనిపించే దాంట్లో కూడా నువ్వే ఉన్నావు. నీ చుట్టూరు ఉన్న వాళ్ళు కూడా నువ్వే ఉన్నావు. వాళ్ళ దేహాలు కాదు, నువ్వే దేహం కానప్పుడు వాళ్ళ దేహాలు అవుతారు. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నావు? ఎన్ని బొమ్మలో, కళ అనే బొమ్మల్లో ఆ కళ ఇలా నడుస్తుంది.
ఈ బొమ్మల్లో ఏముంది ఆత్మ ఉందనుకుంటే కనుక అది నానాత్మలు కూడా అహమే వహి నానాత్మ అహమే వహి నిర్గుణ. అసలు ఏ గుణాలు లేవు, ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. వాళ్ళల్లో ఆ గుణం ఉంది, వీళ్ళలో దుర్గుణం ఉంది, వాళ్ళలో సద్గుణం ఉంది, వీళ్ళలో రజోగుణం ఉంది, వాళ్ళలో తమో గుణం ఉంది. ఈ గుణాలు చూడటం ఎందుకు? నేను నువ్వు చూసుకో. అది చూసుకోకపోయినా పర్లేదు, నువ్వు శుద్ధుడివి అనే భావన బలీయంగా పెట్టుకో. ఎంచేత అదంతా కొట్టుపడేసాడు, నీకు కళ్యాణం చేసాడు. ఇక్కడ భగవంతుడితో కళ్యాణం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ పుట్టింటి కబుర్లు ఎందుకు? ఇంకా ఈ నానాత్మలకు అనిపించినా కానీ నీకు కొత్త వచ్చిన నెలలో కూడా నానాత్మలకు అనిపించాయి. అహమే వహి నానాత్మ అహమే వహి నిర్గుణ. హాళల్లో ఏ గుణాలు చూడొద్దు, అసలు సుగుణాలు చూడొద్దు, దుర్గుణాలు చూడొద్దు, అసలు ఏవీ చూడొద్దు. నేను నువ్వే చూసుకో. చూసుకుంటే అహమే వహి నిత్యాత్మ అహమే వహి కారణం. ఈ అన్నిటికీ కారణం ఉంది కదా, ఈ కారణం కూడా ఆయనే. అదే నువ్వై ఉన్నావు. ఏ గుణాలని చూడొద్దు, ఎక్కడికి వెళ్ళినా కానీ చూడొద్దు, నువ్వు కొత్త ఇంట్లోకి వచ్చినా కానీ చూడొద్దు. నువ్వు నిత్యాత్మ అయి ఉన్నావు, నువ్వు నిత్యుడివై ఉన్నావు. నీకు పుట్టుక లేదు, చావు లేదు, మధ్యలో బొమ్మలాట కూడా లేదు. అసలు నువ్వు ఉన్నావా? లేనే లేవు. అంటే నువ్వు ఉన్నావా అంటే ఏంటి? నువ్వు దేహంగా ఉన్నావా ఎప్పుడైనా? లేనే లేవు. నువ్వు జీవుడిగా ఉన్నావా? లేనే లేవు. జీవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు అసలు? ఉంటే ఆ హృదయాభిముఖంగా వెళ్తున్నప్పుడు కూడా ఆడు ఎందుకు రాలిపోతాడు? ఉన్నవాడు ఉన్నట్టుగానే ఉండాలి కదా, ఎందుకు రాలిపోతాడు ఆడు? నిజంగా నీళ్ళే ఉంటే ఎండమావలే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇసుక ఎందుకు కనబడుతుంది అంటే ఎప్పుడూ కూడా ఒకప్పుడైనా కానీ నీళ్లు లేనే లేవు. ఎప్పుడూ కూడా జీవుడిగా నువ్వు ఎప్పుడూ లేవు. ఆ జీవుడే లేడు. ఇంక జీవుడే లేనప్పుడు, మనసే లేనప్పుడు ఈ కల్పితాలన్నీ కూడా ఉన్నాయి అనుకుని నువ్వు లేనే లేవు అని నమ్ము. నువ్వు నా సందేహ, నేను సందేహం పెట్టుకుంటామో పెట్టుకోవద్దు. ఈ వైరాగ్యం బాగా వైరాగ్యం పెంచుకోవటం అంటే ఏదో అది తినొద్దన్నారు ఇది తినొద్దన్నారు అని కాదు. నువ్వు అట్టుపండు నోట్లో పెట్టుకుంటే అట్టుపండు రుచి తెలుస్తుంది, మామిడి పండు నోట్లో పెట్టి మామిడి పండు రుచి తెలుస్తుంది, జాంకాయ తింటే జాంకాయ రుచి తెలుస్తుంది. నువ్వు తింటావు, ఆ ముద్ర పడకుండా చూసుకో. ఆ ముద్ర పడకుండా ఎప్పుడు ఉంటుంది? చాలామంది ఏం చెబుతారంటే వైరాగ్యానికి మళ్ళీ అది కావాలనుకోకు. ఇదేదో పాయసం బాగుంది ఇది మళ్ళీ కావాలా అని కోరుకొస్తే కనుక ముద్దడిపోతుందా అంటారు. అది కాదు అక్కడ రహస్యం ఏంటి? నువ్వుగా ఉంటే కనుక నీ దేహం ఏం తింటుందో నీకెందుకు? నువ్వు శుద్ధుడు అయినప్పుడు ఈ దేహం ఏం తింటుంది, ఈ మనసు ఏం ఆలోచిస్తుంది, ఈ ఇంద్రియాలు దేనిగా వైపు వెళ్తున్నాయి, ఆ గొడవ అంతా నీకెందుకు? నువ్వు ఆ పని చేయటం ఎందుకు? నీ దేహం ఆ పని చేస్తుంది. నీ దేహం పాయసం తాగుతుంది తాగనే. నీ మనసు ఏం చేస్తుంది? ఈ పాయసం ఈ రకమైన తీపి ఉంది, లేదా కొంచెం షుగర్ తగ్గింది అని అంటుంది. అది మనసు చేసే పని. నాలుగు చేసే పని నాలుగు చేస్తుంది, మనసు చేసే పని మనసు చేస్తుంది. నువ్వేం చేయాలి? నువ్వు నీ మనసు కూడా కాదు, మనసు అనుకుంటున్నావు. నువ్వు అక్కడ ఆగిపోవద్దు. నువ్వేం చేయాలి? నువ్వు చూసుకో, నీ మూలం ఎక్కడ చూసుకో. నేను 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 అనే మూలంలోకి వెళ్ళిపోతూ ఉండు. నువ్వు ఈ పనిలో ఉంటే నువ్వు చేసిన పని ఇది, తిన్నదానికి ఫలితం ఎలా ప్రింట్ అవుతుంది? అప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను 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 దగ్గర ఉంటున్నావు నువ్వు. అదే మాది ఆ మార్గం కాదండి, మాదంతా ఆరాధన మార్గం అంటే, అయితే నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావు ఆరాధన పట్టుకో, కానీ ఆ రూపం మాత్రం కాదు. నా సందేహ. అసలు చెప్పేవాడు లేడు. ఏమన్నాడు? ఇందాక అన్నాడు కదా, వక్తా నాస్తి నా సందేహ. చెప్పేవాడు లేడు, వక్త లేడు. అసలు ఉన్నాడు అనుకుంటున్నావు నువ్వు. నిన్ను పట్టుకుని లోపలికి వెళ్ళిపోతే మరీ మంచిది. లేకపోతే అంటే చెప్పేవాడు లేని సబ్జెక్టు అది వింటున్నాం. ఆ చెప్పేవాడు ముఖమో కాదు, వాడు దేహమో కాదు,
లోపల నుంచి ఏదైతే వస్తుందో అదే వాడు. వాడు ఏదిగా ఉండాలో అదిగా ఉన్నాడు. ఈజ్ నాట్ ఏ పర్సన్, ఈ నెవర్ ఏ పర్సన్. ఒకప్పుడే కాకపోతే ఒకప్పుడు కూడా పర్సన్గా లేడు, ఎప్పుడూ ప్రజెన్స్గానే ఉన్నాడు, ఉనికిగానే ఉన్నాడు, ఉండటంగానే ఉన్నాడు. ఆ ఉండటం అనే దాన్ని ఆరాధించు. నీకు రూపం కావాల్సింటే రూపాన్ని తప్పించుకోలేకపోతే కొంతకాలమే అది. ఆ ఉండటంగా ఉన్నవాడే నా గురువు. ఈ భౌతికమైన రూపం కాదు, ఆడు చేసే పనులు ఎలా చూస్తున్నాడు ఏంటి ఇవన్నీ కాదు. ఆడికి ఏ అనారోగ్యం వచ్చింది, ఈ అనారోగ్యం కూడా తట్టుకోలేకపోతున్నాడా, ఈ నా గురువు ఏంటి, ఇవన్నీ వచ్చేస్తాయి. నీ కర్మే ఆడి మీద నెత్తమే మొత్తం ఉంటాడు. మరి ఆడికి రాకుండా ఇంకేమవుతుంది? ఇప్పుడు సంటిపెట్టుగా జ్వరం వచ్చింది, తెల్లవాళ్ళు నిద్ర ఉండదు, 4 గంటలకు సరే బెళ్ళేస్తున్నావు, నీకు నిద్ర ఉండదు. తెల్లారేసరికి నీ ముఖం ఏమవుతుంది, పీక్కిపోయి ఉంటుంది. అలా 3-4 రోజులు జరిగిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అవతల పీకింది నాట్యాంగలా ఉంటుంది. 3 రోజులకే నువ్వు అలాగైపోతున్నావు, ఆడు సంవత్సరాల తరబడి రోజు అలాగే ఉంటాడు. ఎంతమంది బిడ్డలాడికి భగవానికి? మరి ఆడదేహం ఏంటి అన్నీ పీకేసి ఉడతలే కాదు, అన్నీ పీకేసింది నాట్యాంగలా ఉంటుంది ఆడ దేహం. ఆ దేహాన్ని చూడటం ఎందుకు? ఇంకా చెప్పేవాడు లేడరా బాబు, అది లేనే లేడాడు, ఉన్నాడు అనుకుంటున్నావు నువ్వు. చెప్పేవాడు దేహంగా లేనే లేడు, ఉనికిగా ఉన్నాడు. ఏదైతే చెబుతున్నాడో, ఎవరి గురించి అయితే చెబుతున్నాడో అదే అయి ఉన్నాడు. నిన్ను అనుకోమంటున్నాడు. అహమే వహి నానాత్మ, అహమే వహి నిర్గుణ, అహమే వహి నిత్యాత్మ, అహమే వహి కారణం. ఈ కారణాలు కూడా ఏంటి? పరమేశ్వరుడే. గురువు పరమేశ్వరుడే, నీ లోపల ఉన్నవాడు కూడా పరమేశ్వరుడే, నీ లోపల ఉన్న గురువు పరమేశ్వరుడే. నీకు ఏదైతే కనిపిస్తుందో అంతా పరమేశ్వరుడే. ఏదైతే కారణం వల్ల నీ కోపం వస్తుందో ఆ కారణం కూడా పరమేశ్వరుడే, ఈ కోపం కూడా పరమేశ్వరుడే. దాన్ని చూస్తే కోపం వస్తుంది, చూడకపోతే పరమేశ్వరుడే పంపిస్తున్నాడు అనుకుంటే ఇంకేంటి? మొన్న వారం వచ్చింది కదా, సర్వం బ్రహ్మేతి నిశ్చను 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 నిశ్చను, నిశ్చయంగా చేసేసుకుని అలా ఉండిపో. మనం పట్టుకుందాం అనుకుంటే రాదు, ఆడు ఇవ్వాలి, ఆడు పట్టుకుంటుండే మనల్ని. కానీ నువ్వు ఎంతో కొంత పవిత్రతను సాధిస్తే, పవిత్రత అంటే ఏమనుకోండి, మీ గత జన్మ కాల్చి బూడిద అయిపోయింది అనుకోండి, అయిపోయిందా అవలేదా? గత జన్మ అంటే ఇంతకు ముందు పుట్టిన జన్మ. ఇప్పుడు దాకా ఈ వాళ్ళ పోనీ 16వ తారీఖు అండి, టైం ఎంత అయిందండి? 16వ తారీఖు 1:02 చిల్లర అయింది కదా, 3:10 సెకండ్లతో సహా ఇప్పుడు దాకా ఉన్న పాపం అంతా నీది కాదు, తీసి పాడేసాడు. ఇప్పుడు నువ్వెవరో? ఇప్పుడు దాకా ఉన్నదంతా తీసి పాడేసాడు. నువ్వు పాపని 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 అని అనుకుంటున్నావు అనుకో, ఇది మనసు చేసే యాసాల. అది ఇప్పుడు దాకా ఉన్నదంతా తీసి పాడేసాడు. ఇప్పుడు ఎవరు చెప్పు నువ్వు? అంచేత కారణం కూడా ఆయనే. అహమే వహి జగత్ సర్వం ఇదం చైవాహమే వహి, అహమే వహి మోదాత్మ, అహమే వహి ముక్తిదః. జగత్ సర్వం అంతా కూడా జగత్ అనలేదు, ఇంకా జగత్ సర్వం అలా అంటేనే కానీ మనకు బుద్ధి రాదని. జగత్ అంటే సరిపోద్ది కదా. జగత్ సర్వం ఎందుకంటున్నాడా? సర్వం అనకపోతే మనకు ఎక్కదా. జగత్ అంటే ఈ మొగళ్ళు పాలకడారు ఇది అనుకుంటాం మొత్తం. జగత్తుగా నిజము కాదు, బ్రహ్మముగా నిజము. బ్రహ్మముగా నిజము అని నీకు ఎప్పుడైతే బలీయంగా కట్టురాళ్ళ దిగబడిపోయి ఉంటుందో, గోడ కొట్టిన మేకు గట్టిగా పీకిన రాదు అలాగైతే దిగబడిపోయిందో, అప్పుడు నీకు మొత్తం మారిపోతుంది. విశ్వం అంతా కూడా ఎటు చూసినా కానీ అంతా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఆఖరికే నేను తిట్టేవాడిని చూసినా కానీ నీకు నవ్వు వస్తుంది.